इस ब्रेकिंग न्यूज చూస్తున్నాం ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు నోటీసులు ఇచ్చింది హైకోర్టు. దానం పార్టీ మారలేదన్న స్పీకర్ తీర్పును హైకోర్టులో సవాలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు స్పీకర్ ఎమ్మెల్యే దానం కు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. స్పీకర్ నిర్ణయాన్ని క్వాష్ చేయాలని కోరుతూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేశారంటున్నారు ఏలేటి. ఇంతకంటే స్పష్టమైన ఆధారాలు ఏం కావాలని, ఇది ముమ్మాటికి పార్టీ ఫిరాయింపేనని ఆయన వాదిస్తున్నారు. కేవలం దానం నాగేందర్ మాత్రమే కాదు, మరో 9 మంది ఎమ్మెల్యేలకు కూడా సరైన ఆధారాలు లేవనే సాకుతో స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ మండిపడుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి అలానే స్పీకర్ గడ్డం ప్రసాద్ కు నోటీసులు ఇచ్చింది హైకోర్టు. దాదాపు 4 వారాల్లోగా కూడా వారు సమాధానం చెప్పాలంటూ కూడా ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించిన ఫిరాయింపు అంశంలో స్పీకర్ నిర్ణయాన్ని, స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు విచారణ జరిగింది. సో విచారణ సందర్భంగా కీలకంగా ఒకే అంశాన్ని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపున న్యాయవాది కోర్టుకు తెలిపిన పరిస్థితి. వాదనల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ లోక్సభల ఎన్నికల్లో పోటీ చేశారన్న అంశాన్ని క్లియర్ గా మెన్షన్ చేశారు. పార్టీ మారిన వ్యవహారంపై స్పీకర్ తీర్పును రద్దు చేయాలి, దాన్ని కొట్టివేయాలంటూ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఇతర పార్టీ నుంచి నామినేషన్ వేసిన రోజే అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్ తరపున న్యాయవాది, అంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపున న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అయితే మనం చూడొచ్చు, సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని అక్కడ పోటీ చేసినటువంటి అంశాన్ని న్యాయవాది ఏలేటి మహేశ్వర్ రెడ్డి న్యాయవాది కోర్టుకు తెలిపిన పరిస్థితి. గతంలో కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో ఇలాంటి సందర్భాల్లో జరిగినటువంటి పిటిషన్ల పైన సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించినటువంటి న్యాయవాది ఆ అంశాన్ని కూడా కోర్టుకు తెలిపే ప్రయత్నం చేశారు. స్పీకర్ తరఫున వాదించేందుకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరై తన వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ఇరు పక్షాలు, అంటే ఇటు ప్రతివాదులు ఇద్దరు ఉన్నారు. దానం నాగేందర్ తో పాటుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ని ఇందులో ప్రతివాదులుగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి హైకోర్టు చెప్పిన పరిస్థితి. తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. ఇప్పటికే మనం చూసాం, గతంలో కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ విడతల వారీగా ఎమ్మెల్యేలను వారి ఎమ్మెల్యేలను విచారించి ఇరు పక్షాల వాదనలు విన్నారు. విచారించిన అనంతరం కూడా కొన్ని కీలక అంశాలు ఇరు పక్షాలు లేవనెత్తినాయి. వాదనలు జరిగాయి, విచారణ జరిగింది అసెంబ్లీ సాక్షిగా. అనంతరం స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన తీర్పు వెల్లడించారు, తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించారు. అందులో భాగంగానే దానం నాగేందర్ సంబంధించిన విషయం పైన కూడా తన తీర్పును వెల్లడించారు, పార్టీ మారలేదన్న అంశాన్ని. సో ఈ స్పీకర్ తీర్పునే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ చేస్తూ హైకోర్టుని తాజాగా ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు విచారణ సందర్భంగా ఈ అంశాలు చోటు చేసుకున్నాయి. సో స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శికి దానం నాగేందర్ కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నోటీసులు ఇవ్వడంతో పాటుగా కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి తదుపరి విచారణ ఏప్రిల్ 16కి వాయిదా వేసిన నేపథ్యంలో మరి అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ తీర్పు పైన, స్పీకర్ నిర్ణయం పైన ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తారు, అనంతరం అయితే దానం నాగేందర్ తరఫున న్యాయవాది కూడా కౌంటర్ ఇప్పటికే నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో వారు కౌంటర్ లో ఎలాంటి అంశాలు లేవనెత్తారు, ఎలాంటి అంశాలు హైకోర్టుకు విన్నవిస్తారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. మరి ఏప్రిల్ 16న విచారణ వాయిదా వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినయన. రైట్ సాగర్, థ్యాంక్ యూ.